అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఏడడుగుల పయనం' సీజన్ 2 74 భాగం. రచయిత కన్నమ్మ గారు. నాకు కాస్త డెలివరీ గురించి భయంగా ఉంది బావ అని అంటుంది దివి. నేను భయపడాలి కానీ నువ్వు భయపడ్డమేంటే? పైగా నువ్వు డాక్టర్‌వి. ఎంతమందిని చూసి ఉంటావు అని అంటాడు ధీరజ్. ఎంతమందిని చూస్తే ఏంటి? నా భయం నాకుంటుంది కదా! అని అంటుంది దివి. నువ్వు పిచ్చి పిచ్చి భయాలేమీ పెట్టుకోకు. నువ్వు ఇంకా పిల్లలు జాగ్రత్తగానే ఉంటారు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను కూడా సరేనా? అని ధీరజ్ అంటాడు. దివి అతని కోసం సరేనని అంటుంది కానీ తనకి మాత్రం భయంగానే అనిపిస్తూ ఉంటుంది. ఆఫీస్‌కి వెళ్ళి నైట్ ఎప్పటికో ఇంటికొస్తాడు మధు. అతని కోసం వెయిట్ చేస్తూ సోఫాలో కూర్చొని ఉంటుంది మను. ఓయ్ పాప అని మనుని బుజ్జగిస్తూ పిలుస్తాడు మధు. ఏంటి? అని కోపంగా అడుగుతుంది మను. సారీ మను. అలా కోపంగా చూడకు అని అంటాడు మధు. కోపంగా చూడకుండా మరి ఏం చెయ్యమని అంటారు? అని కోపంగా అతని వైపే చూస్తూ అడుగుతుంది మను. నీకు మాట ఇచ్చి లేట్ రావడం నా తప్పే కానీ వర్క్ వల్ల టైం చూసుకోలేదు మను. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను. ఇలా చెయ్యను అని సంజాయిషీ ఇస్తూ అంటాడు మధు. ఇప్పుడు కూడా ఎందుకొచ్చారు? ఆ వర్క్‌లోనే మునగండి అని తన పక్కన ఉన్న పిల్లోని మధు మీదకి కోపంగా విసురుతూ అంటుంది మను. మధు ఆ పిల్లోని క్యాచ్ పట్టుకొని సారీ చెప్పాను కదా మను. ఇంకా ఇంకోసారి ఇలా చెయ్యను అని అంటాడు మధు. అలా చెయ్యరు అని నమ్మకం ఏంటి? అని అడుగుతుంది కోపంగా మను. ఇప్పుడు నీకు నమ్మకం కలిగించేలా నేనేం చెయ్యాలి? అని అడుగుతాడు మధు. కాళ్ళు పట్టుకోండి అని అంటుంది మను. వాట్? అని అంటూ అరుస్తాడు ఆశ్చర్యంగా మధు. వాట్ ఏంటి వాట్? మీరు 4కి వస్తాను అని అన్నారు. ఇప్పుడు టైం 11 అయింది. ఎన్ని ఫోన్స్ చేసినా రిప్లై లేదు. కనీసం మీరైనా తిరిగి ఫోన్ చేశారా అంటే అదీ లేదు. నేను కంపెనీలో తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తే గానీ మీరక్కడున్నారని నాకు తెలియలేదు. నాకు ఆ ఐడియా రాకుండా అమ్మ వాళ్ళకి, మామయ్య వాళ్ళకి కాల్ చేస్తే ఎంతగా ఇష్యూ అయ్యేదో అని కోపంగా అరుస్తూ అంటుంది మను. నువ్వు అన్నది నిజమే కానీ మరీ నీ కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అని అంటాడు మను. మొన్న పట్టుకున్నారు కదా కాళ్ళు. అలాగే ఇప్పుడు పట్టుకోవడానికి ఏమైంది మీకు? అని అడుగుతుంది మను. వదినా అన్నయ్య నీ కాళ్ళు పట్టుకున్నాడా? అని తన రూమ్‌లో నుంచి బయటికి వస్తూ అడుగుతుంది అజిత. అవును చిన్నారి. మొన్నటి వరకు నా హెల్త్ బాలేదు కదా! అప్పుడు పట్టుకున్నారు నా కాళ్ళు అని అంటుంది మను. చిన్నారి ఇప్పుడు నీకిక్కడ ఏం పని? రూమ్‌లోకి వెళ్ళు అని కాస్త కటువుగానే కసురుతున్నట్టుగా చెప్తాడు మధు. నేను వాటర్ కోసం వచ్చాను కానీ మీరు గొడవ పడడం చూసి అడుగుతున్నాను. అదీ తప్పేనా? అని అంటుంది చిన్నారి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య నీకేంటి వెళ్ళు అని అంటాడు మధు. అలా అనేటప్పుడు గొడవ మీ రూమ్‌లో పెట్టుకోండి. ఇలా హాల్‌లో పెట్టుకోకండి అని అంటూ అజిత అంటుంది. మధు అజితని చిరుకోపంగా చూస్తూ నువ్వు రా అని అంటూ మను చేయి పట్టుకొని రూమ్‌లోకి తీసుకొని వెళ్తాడు. మధు తీసుకొని వెళ్తుంటే మను గిజ్జుకుంటూ ఉంటుంది. ఆమె అలా చేసేసరికి ఒక్కసారిగా ఆమెని ఎత్తుకొని మను మనం గొడవ మన రూమ్‌లో పడదాము. పద ప్లీజ్ అని అంటూ రూమ్ డోర్‌ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు మధు. అంతే ఒక్కసారిగా ఫ్రీజ్ అవుతాడు మధు. మధు ఆమెని కిందకి దించుతూ రూమ్ అంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. నేను మాట్లాడుతుంటే ఎందుకు ఎత్తుకొచ్చారు నన్ను? అని కోపంగా అంటుంది మను. మధు తేరుకొని ఆమె వైపే చూస్తూ నీ కోపానికి కారణం ఇదా? అని చుట్టూ రూమ్ చూసి అడుగుతాడు. మను మూతి తిప్పుకుంటూ అవును అని కోపంగా అరిచి బాల్కనీలోకి వెళ్తుంది మధు. అందంగా బెలూన్స్ ఇంకా పువ్వులతో అలంకరించి ఉన్న రూమ్ వైపు, ఇంకా పువ్వులతో అలంకరించి ఉన్న ఆ బెడ్ వైపు ఒకసారి చూసి మను అని పిలుస్తూ బాల్కనీలోకి వెళ్తాడు. మను కోపంగా అతన్ని చూస్తూ ఏంటి మను? ఆ! ఏంటి మను? అని అడుగుతుంది. నువ్విదంతా చేస్తున్నావని నాకు తెలీదు కదా! నువ్వు కాస్త టైం అడిగావు కదా! అని అంటాడు మధు. అడిగాను కానీ ఎందుకడిగాను? మనిద్దరికీ స్వీట్ మెమరీ లాగా ఉండాలనే కదా అడిగాను అని కోపంగా అంటుంది మను. మధు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఎంతగా ఆశపడ్డానో తెలుసా? మీరు త్వరగా వస్తే ఇద్దరం కలిసి బయటికి డిన్నర్ చేయడానికి వెళ్ళొచ్చు. నైట్ రైడ్‌కి వెళ్ళొచ్చు. ఇంటికొచ్చాక హాయిగా గడపొచ్చు అని ఇలా ఎన్ననుకున్నానో తెలుసా? కానీ మీరు నా ఆశలన్నీ అడియాసలు చేశారు. మీకు నచ్చుతుందని మీకోసం ఈ రెడ్ శారీ కట్టుకున్నాను కదా! నాకు బుద్ధి లేదు అని అంటుంది మను. మధు అప్పుడు మను వైపు తీక్షణంగా చూస్తాడు. ఎర్ర రంగు తెల్లంచు చీర కట్టుకొని హెయిర్‌ని లీవ్ చేసి
ముద్దుగుమ్మలాగా రెడీ అయి ఉంది. ఆమె ఇలా అతని కోసం రెడీ అయ్యింది అనే విషయం అతనికి చాలా ఆనందాన్ని కలిగించింది. మధు క్షణం అతని మీద కోపంగా ఉందన్న విషయం మర్చిపోయి, "నువ్వు చాలా అందంగా ఉన్నావు మను" అని అంటూ ఆమె మొహాన్ని దోసిట్లోకి తీసుకోబోయాడు. మను అతని నుండి దూరం జరుగుతూ, "నన్ను ముట్టుకోకండి. మీరు త్వరగా వచ్చి ఉంటే మీకు ఆ ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ లేదు" అని అంటుంది మను. "మను, ఇప్పుడు నీ కోపం తగ్గాలంటే నేను ఏం చెయ్యాలి?" అని దీనంగా అడుగుతాడు మధు. "ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకోసారి నుండి ఇలా లేట్ చేయకండి. ఒకవేళ లేట్ అయ్యేటట్లు అయితే నాకు ఒక ఫోన్ చెయ్యండి. మీరు ఇంకా సింగిల్ కాదని గుర్తుపెట్టుకోండి. అదే చాలు" అని అంటుంది మను. మధు నవ్వుతూ "థాంక్స్ మను" అని అంటూ తనని హత్తుకోబోతుంటే, "నా కోపం తగ్గలేదు. మీరు నాకు దూరంగా ఉంటేనే మంచిది" అని అంటుంది మను. "అంటే ఇది వేస్ట్ అయినట్టా?" అని చుట్టూ చూస్తూ అంటాడు మధు. "అవును. ఇంకేం లేదు. వెళ్లి తినేసి పడుకోవడానికి రండి. నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను" అని అంటుంది మను. "మరి నువ్వు తినవా?" అని అడుగుతాడు మధు. "నేను చిన్నారితోని ఆల్రెడీ తినేసాను" అని అంటుంది మను. "తినడం గురించి వదిలేయ్. ఇంత కష్టపడి డెకరేట్ చేశావు కదా! ఈ డెకరేషన్ అంతా వేస్ట్ అవ్వడం ఎందుకు మను" అని మెల్లిగా ఆమె వైపు కొంటెగా చూస్తూ అంటాడు మధు. "చెప్పాను కదా! కుదరదు అని. వెళ్ళండి" అని అంటూ తను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది. మధు ఉఫ్ అని అనుకుంటూ అందంగా అలంకరించబడిన ఆ రూమ్ వైపు చూసి తినడానికి రూమ్ బయటికి వెళ్తూ ఏదో ఆకలి పుట్టించి ఇప్పుడు ఇంకో ఆకలి తీర్చుకోమని అంటే ఎంత కష్టంగా ఉంటుందో ఇప్పుడే అర్థమవుతోంది అని నిట్టూరుస్తూ మధు అనుకుంటూ ఉంటాడు. మను డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఛ! ఎంతగా అనుకున్నాను. అన్నీ కూడా ఈయన ఫ్లాప్ చేశారు అని మనసులో అనుకుంటూ మధుని తిట్టుకుంటూ ఉంటుంది. మను డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వచ్చి అక్కడ బెడ్ మీద ఉన్న పువ్వులు అన్నీ కింద పడేస్తూ ఉంటుంది. తను అలా పడేస్తూ ఉండగానే మధు అక్కడికి వస్తాడు. మధుని కోపంగా బుసలు కొడుతూ ఉంటుంది. మను ఇంకా ఎంతసేపు ఇలా కోపంగా ఉంటావని మెల్లిగా అడుగుతాడు మధు. "నేను జస్ట్ కోపంగా ఉన్నాను అంతే. ఇంకా మిమ్మల్ని ఎక్కువగా ఏం అనటం లేదు సంతోషించండి" అని కోపంగా చూస్తూ అంటుంది మను. "సరే, ఒక 5 మినిట్స్ నీ కోపాన్ని పక్కన పెట్టు" అని అంటాడు మధు. మను దేనికని కోపంగా చూస్తూ అడుగుతుంది. "ప్లీజ్ ఒక 5 మినిట్స్" అని అంటాడు మధు. "ఏంటో చెప్పండి" అని అడుగుతుంది మను. మధు ఆమె వైపే చూస్తూ "చెప్పడం కాదు, నీకు చూపిస్తాను" అని అంటూ అతను తెచ్చిన కవర్ నుండి ఒక శారీని తీసి చూపిస్తాడు మధు. అతను ఏం తెచ్చాడా అని చూస్తూ ఉంటుంది మను. "నేనే నీ కోసం ఈ శారీని డిజైన్ చేశాను. అది మొత్తం కూడా వర్క్ చేయించి నీ కోసం తెచ్చేసరికి ఈ టైం అయింది" అని అతను తెచ్చిన శారీని చూపిస్తూ అంటాడు మధు. మను షాకవుతూ ఆ శారీని చేతిలోకి తీసుకొని తడుముతూ "మీరు నా కోసం ఈ శారీని డిజైన్ చేశారా?" అని అడుగుతుంది మను. మధు నవ్వుతూ "అవును" అని అంటాడు. మను అతను అలా చేశాడు అంటేనే నమ్మలేకపోయింది. అతనికి ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయడం రాదని ఎప్పుడూ కూడా అనుకునేది. కానీ అతను ప్రేమిస్తే ఎంతగా బావుంటుందో అనే విషయం తను ఈ మధ్యనే అర్థం చేసుకుంటూ ఉంది. అందుకే అతనికి పూర్తిగా దగ్గరవ్వాలని కోరుకుంది మను. మను వైపు చూస్తూ "నీకు ఈ చీర నచ్చిందా?" అని అడుగుతాడు. మను ఆ చీర వైపే చూస్తూ "చాలా నచ్చిందని" అంటుంది. "నేనే దగ్గరుండి మరి అన్నీ చూసుకున్నాను" అని మధు అంటాడు. మను నవ్వుతూ ఆ చీరను గుండెలకు హత్తుకుంటూ "మరి నేను అంతగా కోపం తెచ్చుకుంటుంటే నా నా కోసం చీర డిజైన్ చేయడానికి ఉన్నారు అని చెప్పొచ్చు కదా" అని అడుగుతుంది మను. "నువ్వు కోపంగా ఉన్నావు కదా! అప్పుడు చెప్పడం ఎందుకులే అని చెప్పలేదు" అని ఆగిపోయాను. కానీ ఈ రూమ్ చూసాక నీకు చెప్పాలని వెంటనే అనిపించింది. అందుకే చీర తీసుకొని వచ్చి చెబుతున్నాను అని మధు అంటాడు. మను కొంచెం ఫీలవుతూ "సారీ మధు గారు" అని అంటుంది. "ఇప్పుడైనా నీ కోపం చల్లారిందా?" అని నవ్వుతూ అడుగుతాడు మధు. మను "ఆ" అని అంటూ మెల్లిగా అంటుంది. మధు ఆమె చెయ్యి పట్టుకొని అతని మీదకి లాక్కొని "మరి మన పక్క సంగతి ఏంటి?" అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు మధు. మను చిన్నగా నవ్వుతూ అతనికి దూరం జరిగి "అదైతే ఇప్పుడు జరగదు మధు గారు" అని అంటుంది. "నీకు కోపం లేదు కదా! మరింకా ఎందుకు నన్నొద్దంటున్నావు" అని అడుగుతాడు మధు. మొహం డల్‌గా పెట్టినట్టు పెట్టి ఆమెనే చూస్తూ "ఇలా మన మధ్య
గొడవ జరిగాక అది జరగడం నాకిష్టం లేదు అని అంటుంది మను. అభిప్రాయం కూడా సరైనదే అవడంతో సరే నీ ఇష్టం అని ఆమె తల నిమురుతూ నవ్వుతూ అంటాడు మధు. ఇది నేను మనం వ్రతం చేసే రోజు కట్టుకుంటానని నవ్వుతూ అంటుంది మను. మధు నీ ఇష్టం మను అని అనడంతో మను ఆ చీరని హ్యాపీగా ఒకసారి చూసుకొని అల్మారాలో పెడుతుంది. మను ఆనందపడడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ సరేరా ఇద్దరం కలిసి భోజనం చేద్దామని అంటాడు. పదండి పదండి నాకు చాలా ఆకలిగా ఉంది. ముందే ఎప్పుడో మధ్యాహ్నం తిన్నాను అని అంటుంది మను. నువ్వు తిన్నావని అబద్ధం చెప్పుంటావని అనుకున్నాను. అదే నిజమైంది కదా అని అంటాడు మధు. మరేం చేయమంటారు? నాకు మీ మీద బాగా కోపం వచ్చేసింది. అందుకే తిన్నాను అని అబద్ధం చెప్పానని అంటుంది మను. కోపం వస్తే ఎవరైనా ఆకలి చంపుకుంటారా అని అడుగుతాడు మధు. నేను అంతే. మీరే నాకు బుజ్జగించి తినిపించాలి లేదా నేను ఆకలితోనే ఉంటాను అని అంటుంది మను. ఉఫ్ నీతో కష్టమే అని మనుతో కలిసి డైనింగ్ ఏరియాకి వెళ్తూ అంటాడు. ఏంటి అని మధు వైపు చురుగా చూస్తుంది మను. ఏం లేదు మను అని మెల్లిగా అంటాడు మధు. మళ్ళీ తను ఎక్కడ కోపం తెచ్చుకుంటుందో అని అతనికి వడ్డించి తను కూడా వడ్డించుకొని అతనితో మాట్లాడుతూ తింటుంది మను. ఎప్పుడుగా ఒంటరిగా తిని అతను కూడా ఆమె సాంగిత్యానికి అలవాటు పడతాడు. బావా పడుకున్నావా అని మెల్లిగా అడిగిద్ది అద్దు. లేదద్దు అని సమాధానం ఇస్తాడు అద్విక్. అద్దు తలెత్తి నిద్ర పట్టడం లేదా అని అడుగుతుంది. అద్విక్ అని అంటాడు. నీ గుండె ఫాస్ట్గా కొట్టుకుంటోంది ఎందుకు? నేను దగ్గరగా ఉన్నాను అని అడుగుతుంది అద్దు. నువ్వు దగ్గరగా ఉన్నావు అని కాదు నీ గురించే ఆలోచిస్తున్నాను కాబట్టి అలా కొట్టుకుంటుందని ఆమె మోమిని చూస్తూ అంటాడు అద్విక్. నా గురించి ఆలోచిస్తున్నావా? ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది అద్దు. దివి స్థానంలో నువ్వుంటే ఏం చేసేదానివా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు అద్విక్. అన్నయ్య ఇంకా వదిన విషయంలో జరిగిన సంఘటనల గురించి అంటున్నావా అని అడుగుతుంది అద్విక్. అవును అన్నట్టుగా తలూపుతూ నువ్వు కూడా దివి స్థానంలో ఉంటే నేను మీ అన్నయ్య స్థానంలో ఉంటే నన్ను అంత తేలిగ్గా క్షమిస్తావా అని అడుగుతాడు అద్విక్. క్షమించలేను బావా అని అద్విక్ వైపే సూటిగా చూస్తూ అంటుంది. అద్విక్ లేచి కూర్చుంటూ మరి దివి అంత తేలిగ్గా క్షమించింది కదా అని అంటాడు అద్విక్. వదిన కూడా అంత తేలిగ్గా క్షమించి ఉండదు బావా అని తను కూడా కూర్చుంటూ అంటుంది అద్దు. కానీ దివి బావతో చాలా సంతోషంగా అసలు ఏమీ జరగనట్టు ఉంటుంది కదా అని అంటాడు అద్విక్. ఈరోజు ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అందుకే ఇలా ఏదో ఆలోచిస్తూ ఉన్నావా అని అడుగుతుంది అద్దు. అద్విక్ అవును అన్నట్లుగా తలూపుతూ దివి ఇంకా బావ సంతోషంగా ఉండడం నాకు ప్రాబ్లం కాదు అద్దు. కానీ తను అంత తేలిగ్గా మర్చిపోయిందా అనేదే నా సందేహం అని అంటాడు అద్విక్. బావ ఒక విషయం చెప్పనా? వదిన అలా బయటకు సంతోషంగా ఉన్నా కూడా తన మనసులో ఏదో మూలన తనకి జరిగిన విషయం తనని ముళ్ళులా గుచ్చుతూనే ఉంటుందని అంటుంది అద్దు. మరి తను ఆనందంగా లేదా? నటిస్తుందా అని కంగారుగా అడుగుతాడు అద్విక్. లేదు బావ వదిన ఆనందంగానే ఉంది. కానీ తన మనసుకైన గాయం ఇప్పట్లో మానే గాయం కాదు. అసలు చెప్పాలంటే జీవిత కాలంలో మానుతుందో లేదో కూడా తెలియదని అంటుంది అద్దు. అండ్ తన మనసుకి అయినా గాయం తగ్గకుండానే దివి బావకి దగ్గరైందా అని అడుగుతాడు అద్విక్. బావ పగిలిన వస్తువు ఎలా అతికించినా అతుకులు కనిపిస్తూనే ఉంటాయి. అలాగే విరిగిన మనసుకి ఎంతలా మందు వేసినా అతికించాలని చూసినా అది పూర్తిగా అతుక్కోదు. వదిన మనసు కూడా అంతే. వదిన అన్నయ్యని పూర్తిగా క్షమించిందని చెప్పలేం. అలాగని క్షమించలేదు అని కూడా చెప్పలేం. కానీ వదిన మనసు మాత్రం అన్నయ్యని కోరుకుంటోందని చెప్పగలం. ఎందుకంటే వదిన అన్నయ్యతో ఎంత కష్టమైనా సహిస్తుంది. ఎంత బాధైనా పడుతుంది. అలాగే ఎంత కన్నీరైనా పెడుతుంది. కానీ తిరిగి తిరిగి అన్నయ్యలోనే సంతోషాన్ని చూస్తుంది. అదే వదినకి అన్నయ్య మీద ఉన్న ప్రేమ అని అంటుంది అద్దు. అవును ప్రేమ అంటే ఇదే కదా! బాధైనా సంతోషమైనా ఒకే వ్యక్తి నుండి కోరుకోవడం ఇంకా పంచుకోవడం అని అంటూ అద్దు అవును అన్నట్టుగా తలూపుతూ నీ నుండి కోరుకుంటున్నట్టు నీతో పంచుకుంటున్నట్టు అని అంటుంది. అద్విక్ అని చేతులు చాపగా అతని కౌగిట్లో వాలిపోతుంది అద్దు. నిద్రపోతున్న దివికి ఎవరో తన కాళ్ళు పడుతున్నట్టు అనిపించేసరికి మెల్లిగా లేచి చూసింది. ధీరజ్ తన కాళ్ళు పడుతూ ఉన్నాడు. బావ ఏంటిది నిద్రపోకుండా ఇలా నా కాళ్ళు పడుతూనే ఉంటావా? నా మీద నీ శ్రద్ధ మరీ ఎక్కువవుతోంది. నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం లేదు నువ్వు అని అంటుంది దివి. నేను నీ కాళ్ళు కాసేపు ఒత్తి పడుకుంటానులే నువ్వు పడుకో అని అంటాడు ధీరజ్. నాకేం నువ్వు అంతగా సేవలు చేయాల్సిన అవసరం లేదు బావా. నేను బాగానే ఉన్నానంటుంది దివి. ఏం బాగున్నావు? పొద్దున డాక్టర్ చెప్పారు కదా నువ్వు ఇంకా వెయిట్ పెరగాలని అన్నారు. అలానే నీ కాళ్ళ వాపులు కూడా తగ్గాలన్నారు. అందుకే నేను ఇలా మసాజ్ చేస్తున్నాను అని అంటాడు ధీరజ్. అబ్బా బావా నేను డాక్టర్ని. నేను ఎలా ఉండాలో నాకు తెలుసు అని అంటుంది దివి. అందుకే కదా
ఏం తినమని చెప్పినా వద్దు అని అంటున్నావు అని చిన్నగా కసురుతూ అంటాడు ధీరజ్. దివి మొహం మార్చుకుంటూ నాకు నచ్చనివి ఎలా తింటాను బావా అని అంటుంది. నీ కోసం కాకపోయినా పిల్లల కోసమైనా తినాలి. నువ్వు తినకపోతే తర్వాత కష్టం అయ్యేది నీకే కదా అని కాస్త సీరియస్ కానీ అంటాడు ధీరజ్. బావా నువ్వు నా మీద కోపం తెచ్చుకుంటున్నావు. నాకు ఇదేం నచ్చలేదు అని అంటుంది దివి. బేబీ మళ్ళీ ఆటలు మొదలుపెట్టకు. నీకేం కావాలో అడుగు తెచ్చిస్తాను అంటాడు ధీరజ్. దివి బ్రైట్ ఫేస్ పెట్టి నిజంగా తెచ్చిస్తావా అని అడుగుతుంది. ధీరజ్ హా అని అంటాడు. నాకు బిర్యానీ కావాలి బావా. అది కూడా నాకు హైదరాబాదీ దమ్ బిర్యానీ కావాలి అని అంటుంది. ఓయ్ నేను నీకు కావాల్సింది ప్రతిదీ తెస్తున్నానని పిచ్చి పిచ్చి అడగకు అని అంటాడు ధీరజ్. బావా ప్లీజ్ నాకు బిర్యానీ కావాలి. ఈ ఒక్కసారికి నాకు తినిపించు మళ్ళీ అడగను అని చిన్నగా మొహం పెట్టుకొని అంటుంది దివి. మొన్న కూడా వినలేదు. వద్దు అంటున్న ఐస్ క్రీమ్ కావాలని గొడవ చేసి అర్ధరాత్రి బయటకు తీసుకువెళ్ళేలా చేశావు. దానివల్లే నీ కోల్డ్ కూడా అయ్యిందని చిరుకోపంగా అంటాడు ధీరజ్. ప్లీజ్ బావా నా కోసం కాకపోయినా మన బేబీస్ కోసమైనా నాకు తినిపించు అని అంటుంది దివి. ధీరజ్ కాసేపు ఆలోచించి సరే రా వెళ్దాం అని అంటాడు. దివి హ్యాపీగా ఫీల్ అవుతూ మెల్లిగా బెడ్ మీద నుంచి లేస్తుంది. ధీరజ్ ఆమెకి మెల్లిగా నడవడానికి హెల్ప్ చేస్తాడు. సైలెంట్గా నడుపు బేబీ. అందరూ పడుకున్నారు. ఈ టైంలో మనం వెళ్తున్నామంటే ఇద్దరిని వేసుకుంటారని అంటాడు ధీరజ్. దివి అలాగే అని మెల్లిగా అతనితో కలిసి నడుస్తుంది. అజిత రూమ్లో కూర్చొని మార్నింగ్ జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తను మార్నింగ్ ఎప్పట్లానే అనిరుద్ని చూడ్డానికి అతని దగ్గరికి వెళ్తుంది. చైత్ర తను రావడం చూసి అనిరుద్కి టిఫిన్ ఇవ్వమని చెప్పడంతో అలాగే అని చెప్పి అనిరుద్కి తినిపించడానికి తన రూమ్లోకి వెళ్తుంది అజిత. ఆర్య అత్తయ్య నీ కోసం టిఫిన్ పంపారని అతని ముందు బెడ్ మీద కూర్చుంటూ అంటుంది అజిత. అనిరుద్ ఆమె చేతిలో ఉన్న ఇడ్లీ ప్లేట్ చూసి అబ్బా మళ్ళీ ఇడ్లీయేనా, నాకు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టేసిందని అంటాడు. అలా అంటే ఎలా ఆర్య, నీకు ఇంకా సెట్ అవ్వాలంటే ఇవే తినాలని అతనికి తినిపించడానికి నోరు దగ్గర ఇడ్లీ పెడుతూ అంటుంది అజిత. నీకు కూడా ఒకే ఐటెం రోజు పెడితే అప్పుడు తెలుస్తుంది నా బాధ ఏంటో అని తను పెట్టింది తింటూ అంటాడు అనిరుద్. 10 రోజులు ఒకే ఐటెం పెట్టినందుకే ఫీల్ అవుతున్నావు. మరి పెళ్ళయ్యాక కొద్ది రోజులకే నేను కూడా బోర్ కొట్టేశానంటావా అని అంటుంది అజిత. ఏయ్ అని సడన్గా మెడపట్టుకుని దగ్గరికి లాక్కొని ఆమె మొహంలో మొహం పెట్టి కోపంగా చూస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావేంటి? అసలు మైండ్లోకి అలాంటి ఆలోచన ఎలా వచ్చింది నీకు అని సీరియస్గా అడిగాడు అనిరుద్. అజిత కంగారుగా చూస్తూ ఆర్య నేనేదో సరదాగా అన్నాను అని అంటుంది. సరదాకు కూడా అలాంటి మాట ఇంకోసారి నీ నోటి నుంచి రావద్దు అర్థమైందా అని కోపంగా చూస్తూ అంటాడు. అజిత హా అని అంటుంది. అనిరుద్ ఆమె ఫేస్ని అలాగే చూస్తూ ఉంటాడు. ఆమె కళ్ళల్లో చిన్న బెదురు ఇంకా పెదాలు వణుకుతూ ఉంటాయి. అవి ఆమెకి మరింత అందాన్ని చేకూర్చాయి. అనిరుద్ ఒకసారి ఆమెను పూర్తిగా చూసి ఒక్కసారిగా ఆమె పెదాల మీద దాడి మొదలు పెడతాడు. అజితకి క్షణం వరకు ఏం అర్థం కాదు కానీ అతను ఇంటెన్స్గా పెడుతున్న ముద్దుకి ఆమె అతని మాయలో పడిపోతుంది. తమ తొలి ముద్దులో ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను తెలుపుకుంటూ ఉంటారు. నేనే ఎక్కువ ప్రేమిస్తున్నానని అంటూ ఇద్దరి పెదవుల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. నాదే ఇంకా ఎక్కువ ప్రేమ అని అంటూ అనిరుద్ ఆమె పెదవులకు చిన్నగా కొరికి వదులుతాడు. ఆ అని అంటూ మెల్లిగా అతనికి దూరం జరుగుతుంది అజిత. ఆమె అతనికి ముద్దులో పోటీ ఇచ్చిందంటే తనే నమ్మలేక సిగ్గుతో తల వంచుకుంటుంది. అనిరుద్ ఆమె చెంప చిన్నగా నిమురుతూ ఇంకోసారి చెత్త మాటలు వస్తే ఇలా నీ నోరు మూయిస్తాను అని అంటాడు. అజిత ఆ మాటకి బ్లష్ అవుతూ అత్తయ్యని నీకు తినిపించమని చెప్తాను, నా కాలేజ్ టైం అవుతుందని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుంది. అనిరుద్ ఆమె వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుకున్నాడు. తన సిగ్గు వల్ల అనిరుద్ మొహం చూడలేకపోయింది. పెరిగిన తన గుండె సవ్వడి కంట్రోల్ చేసుకుని ఎర్రగా అయిన తన బుగ్గలను చిన్నగా తడుముకొని తనలో తనే నవ్వుకొని కాలేజీకి వెళ్ళింది అజిత. ఈవినింగ్ అతని దగ్గరికి వెళ్ళాలనుకుంది కానీ ఎందుకో తన సిగ్గు తనని వెళ్ళనివ్వలేదు. ఆ విషయం గుర్తు చేసుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ ఉన్న అజిత తన ఫోన్ రింగ్ అవ్వడంతో వాస్తవంలోకి వస్తుంది. అనిరుద్ నుండి కాల్ రావడం చూసి ఆర్య చేస్తున్నాడేంటి అని అనుకుంటూ తనలో కలిగిన అలజడిని కంట్రోల్ చేసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అజిత. ఏంటి ఆర్య కాల్ చేసావని అడుగుతుంది. ఏంటి నేను కాల్ చేయకూడదా అని అడుగుతాడు అనిరుద్. అలా అని లేదు ఆర్య, కానీ ఇంత రాత్రి రెస్ట్ తీసుకోకుండా ఎందుకు కాల్ చేసావని అడిగాను అంతే అని అంటుంది అజిత. నువ్వు నాకు బాగా గుర్తుకొస్తున్నావు చిన్నారి అని అంటాడు అనిరుద్. అజిత చిన్నగా నవ్వుతూ నేను ఇంటికి వచ్చి 2 గంటలే అయ్యింది ఆర్య, అప్పుడే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతుంది. అనిరుద్ నీకు నవ్వు బాగానే వస్తుంది కదా అని చిరుకోపంగా అంటాడు. నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే మరేం చేయమంటావు అని అంటుంది అజిత. నన్నేం చేయమని అంటావు, నువ్వు నాకు బాగా గుర్తొస్తున్నావు మరి అని అంటాడు అనిరుద్.
నేను గుర్తుకొస్తున్నానా? లేదా నేనిచ్చిన ముద్దు గుర్తుకొస్తుందా? అని అంటూ కళ్ళు ఎగరేస్తూ అడుగుతుంది. అనిరుద్ చిన్నగా బ్లష్ అవుతూ ముద్దే అనుకో అని మెల్లిగా అంటాడు. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అభిప్రాయం కూడా సరైనదే అవడంతో సరే నీ ఇష్టం అని ఆమె తల నిమురుతూ నవ్వుతూ అంటాడు మధు. ఇది నేను మనం వ్రతం చేసే రోజు కట్టుకుంటానని నవ్వుతూ అంటుంది మను. మధు నీ ఇష్టం మను అని అనడంతో మను ఆ చీరని హ్యాపీగా ఒకసారి చూసుకొని అల్మారాలో పెడుతుంది. మను ఆనందపడడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ సరేరా ఇద్దరం కలిసి భోజనం చేద్దామని అంటాడు. ఆ! పదండి పదండి నాకు చాలా ఆకలిగా ఉంది. ముందే ఎప్పుడో మధ్యాహ్నం తిన్నాను అని అంటుంది మను. నువ్వు తిన్నావని అబద్ధం చెప్పుంటావని అనుకున్నాను. అదే నిజమైంది కదా! అని అంటాడు మధు. ఆ! మరేం చేయమంటారు? నాకు మీ మీద బాగా కోపం వచ్చేసింది. అందుకే తిన్నాను అని అబద్ధం చెప్పానని అంటుంది మను. కోపం వస్తే ఎవరైనా ఆకలి చంపుకుంటారా? అని అడుగుతాడు మధు. నేను అంతే. మీరే నాకు బుజ్జగించి తినిపించాలి. లేదా నేను ఆకలితోనే ఉంటాను అని అంటుంది మను. ఉఫ్! నీతో కష్టమే అని మనుతో కలిసి డైనింగ్ ఏరియాకి వెళ్తూ అంటాడు. ఏంటి? అని మధు వైపు చురుగ్గా చూస్తుంది మను. "ఏం లేదు మను" అని మెల్లిగా అంటాడు మధు. మళ్ళీ తనెక్కడ కోపం తెచ్చుకుంటుందో అని. ఆ! అతనికి వడ్డించి తను కూడా వడ్డించుకొని అతనితో మాట్లాడుతూ తింటుంది మను. ఎప్పుడుగా ఒంటరిగా తిని అతను కూడా ఆమె సాంగిత్యానికి అలవాటు పడతాడు. "బావా పడుకున్నావా?" అని మెల్లిగా అడిగిద్ది అద్దు. "లేదద్దు" అని సమాధానం ఇస్తాడు అద్విక్. అద్దు తలెత్తి "నిద్ర పట్టడం లేదా?" అని అడుగుతుంది. అద్విక్ "హ్మ్" అని అంటాడు. "నీ గుండె ఫాస్ట్‌గా కొట్టుకుంటోంది. ఎందుకు? నేను దగ్గరగా ఉన్నాను అనా?" అని అడుగుతుంది అద్దు. నువ్వు దగ్గరగా ఉన్నావు అని కాదు. నీ గురించే ఆలోచిస్తున్నాను కాబట్టి అలా కొట్టుకుంటుందని ఆమె మోముని చూస్తూ అంటాడు. అద్విక్ నా గురించి ఆలోచిస్తున్నావా? ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది అద్దు. దివి స్థానంలో నువ్వుంటే ఏం చేసేదానివా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు అద్విక్. అన్నయ్య ఇంకా వదిన విషయంలో జరిగిన సంఘటనల గురించి అంటున్నావా? అని అడుగుతుంది. అద్విక్ అవును అన్నట్టుగా తలూపుతూ నువ్వు కూడా దివి స్థానంలో ఉంటే, నేను మీ అన్నయ్య స్థానంలో ఉంటే నన్ను అంత తేలిగ్గా క్షమిస్తావా? అని అడుగుతాడు అద్విక్. క్షమించలేను బావ అని అద్విక్ వైపే సూటిగా చూస్తూ అంటుంది. అద్విక్ లేచి కూర్చుంటూ మరి దివి అంత తేలిగ్గా క్షమించింది కదా! అని అంటాడు అద్విక్. వదిన కూడా అంత తేలిగ్గా క్షమించి ఉండదు బావ అని తను కూడా కూర్చుంటూ అంటుంది అద్దు. కానీ దివి బావతో చాలా సంతోషంగా అసలేమీ జరగనట్టు ఉంటుంది కదా! అని అంటాడు అద్విక్. ఈరోజు ఇంటికి వెళ్లి వచ్చినప్పటి నుంచి అందుకే ఇలా ఏదో ఆలోచిస్తూ ఉన్నావా? అని అడుగుతుంది అద్దు. అద్విక్ అవును అన్నట్లుగా తలూపుతూ దివి ఇంకా బావ సంతోషంగా ఉండడం నాకు ప్రాబ్లమ్ కాదు వద్దు. కానీ తనంత తేలిగ్గా మర్చిపోయిందా అనేదే నా సందేహం అని అంటాడు అద్విక్. బావ ఒక విషయం చెప్పనా? వదిన అలా బయటకి సంతోషంగా ఉన్నా కూడా తన మనసులో ఏదో మూలన తనకి జరిగిన విషయం తనని ముల్లులా గుచ్చుతూనే ఉంటుందని అంటుంది అద్దు. మరి తను ఆనందంగా లేదా? నటిస్తుందా? అని కంగారుగా అడుగుతాడు అద్విక్. లేదు బావ వదిన ఆనందంగానే ఉంది. కానీ తన మనసుకైన గాయం ఇప్పట్లో మానే గాయం కాదు. అసలు చెప్పాలంటే జీవిత కాలంలో మానుతుందో లేదో కూడా తెలియదని అంటుంది అద్దు. అండ్ తన మనసుకి అయిన గాయం తగ్గకుండానే దివి బావకి దగ్గరైందా అని అడుగుతాడు అద్విక్. బావ పగిలిన వస్తువు ఎలా అతికించినా అతుకులు కనిపిస్తూనే ఉంటాయి. అలాగే విరిగిన మనసుకి ఎంతలా మందు వేసినా, అతికించాలని చూసినా అది పూర్తిగా అతుక్కోదు. వదిన మనసు కూడా అంతే. వదిన అన్నయ్యని పూర్తిగా క్షమించిందని చెప్పలేం. అలాగని క్షమించలేదు అని కూడా చెప్పలేం. కానీ వదిన మనసు మాత్రం అన్నయ్యని కోరుకుంటోందని చెప్పగలం. ఎందుకంటే వదిన అన్నయ్యతో ఎంత కష్టమైనా సహిస్తుంది. ఎంత బాధైనా పడుతుంది. అలాగే ఎంత కన్నీరైనా పెడుతుంది. కానీ తిరిగి తిరిగి అన్నయ్యలోనే సంతోషాన్ని చూస్తుంది. అదే వదినకి అన్నయ్య మీద ఉన్న ప్రేమ అని అంటుంది అద్దు. అవును. ప్రేమ అంటే ఇదే కదా! బాధైనా, సంతోషమైనా ఒకే వ్యక్తి నుండి కోరుకోవడం, ఇంకా పంచుకోవడం అని అంటూ అద్దు అవును అన్నట్టుగా తలూపుతూ నీ నుండి కోరుకుంటున్నట్టు, నీతో పంచుకుంటున్నట్టు అని అంటుంది. అద్విక్ ఆ! అని చేతులు చాపగా అతని కౌగిట్లో వాలిపోతుంది అద్దు. నిద్రపోతున్న దివికి ఎవరో తన కాళ్ళు పడుతున్నట్టు అనిపించేసరికి మెల్లిగా లేచి చూసింది. ధీరజ్ తన కాళ్ళు పడుతూ ఉన్నాడు. బావ ఏంటిది నిద్రపోకుండా ఇలా నా కాళ్ళు పడుతూనే ఉంటావా? నా మీద నీ శ్రద్ధ మరీ ఎక్కువవుతోంది. నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం లేదు నువ్వు అని అంటుంది దివి. నేను నీ కాళ్ళు కాసేపు ఒత్తి పడుకుంటానులే. నువ్వు పడుకో అని అంటాడు ధీరజ్. నాకేం నువ్వంతగా సేవలు చేయాల్సిన అవసరం లేదు బావ. నేను బానే ఉన్నానంటుంది దివి. ఏం బాగున్నావు? పొద్దున డాక్టర్ చెప్పారు కదా!
నువ్వింకా వెయిట్ పెరగాలని అన్నారు. అలానే నీ కాళ్ళ వాపులు కూడా తగ్గాలన్నారు. అందుకే నేనిలా మసాజ్ చేస్తున్నాను అని అంటాడు ధీరజ్. అబ్బా! బావ నేను డాక్టర్‌ని. నేను ఎలా ఉండాలో నాకు తెలుసు అని అంటుంది దివి. అందుకే కదా! ఏం తినమని చెప్పినా వద్దు అని అంటున్నావు అని చిన్నగా కసురుతూ అంటాడు ధీరజ్. దివి మొహం మార్చుకుంటూ నాకు నచ్చనివి ఎలా తింటాను బావ అని అంటుంది. నీ కోసం కాకపోయినా పిల్లల కోసమైనా తినాలి. నువ్వు తినకపోతే తర్వాత కష్టమయ్యేది నీకే కదా అని కాస్త సీరియస్‌గానే అంటాడు ధీరజ్. బావ నువ్వు నా మీద కోపం తెచ్చుకుంటున్నావు. నాకిదేం నచ్చలేదు అని అంటుంది దివి. బేబీ మళ్ళీ ఆటలు మొదలుపెట్టకు. నీకేం కావాలో అడుగు తెచ్చిస్తాను అంటాడు ధీరజ్. దివి బ్రైట్ ఫేస్ పెట్టి నిజంగా తెచ్చిస్తావా అని అడుగుతుంది. ధీరజ్ హా! అని అంటాడు. నాకు బిర్యానీ కావాలి బావ. అది కూడా నాకు హైదరాబాదీ దమ్ బిర్యానీ కావాలి అని అంటుంది. ఓయ్! నేను నీకు కావాల్సింది ప్రతిదీ తెస్తున్నానని పిచ్చి పిచ్చివి అడగకు అని అంటాడు ధీరజ్. బావ ప్లీజ్ నాకు బిర్యానీ కావాలి. ఈ ఒక్కసారికి నాకు తినిపించు మళ్ళీ అడగను అని చిన్నగా మొహం పెట్టుకొని అంటుంది దివి. మొన్న కూడా వినలేదు. వద్దు అంటున్న ఐస్ క్రీమ్ కావాలని గొడవ చేసి అర్ధరాత్రి బయటకు తీసుకువెళ్ళేలా చేశావు. దానివల్లే నీ కోల్డ్ కూడా అయిందని చిరుకోపంగా అంటాడు ధీరజ్. ప్లీజ్ బావ నా కోసం కాకపోయినా మన బేబీస్ కోసమైనా నాకు తినిపించు అని అంటుంది దివి. ధీరజ్ కాసేపు ఆలోచించి సరే రా వెళ్దాం అని అంటాడు. దివి హ్యాపీగా ఫీల్ అవుతూ మెల్లిగా బెడ్ మీద నుంచి లేస్తుంది. ధీరజ్ ఆమెకి మెల్లిగా నడవడానికి హెల్ప్ చేస్తాడు. సైలెంట్‌గా నడుపు బేబీ. అందరూ పడుకున్నారు. ఈ టైంలో మనం వెళ్తున్నామంటే ఇద్దరిని వేసుకుంటారని అంటాడు ధీరజ్. దివి అలాగే అని మెల్లిగా అతనితో కలిసి నడుస్తుంది. అజిత రూమ్‌లో కూర్చొని మార్నింగ్ జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తను మార్నింగ్ ఎప్పట్లానే అనిరుద్‌ని చూడ్డానికి అతని దగ్గరికి వెళ్తుంది. చైత్ర తను రావడం చూసి అనిరుద్‌కి టిఫిన్ ఇవ్వమని చెప్పడంతో అలాగే అని చెప్పి అనిరుద్‌కి తినిపించడానికి తన రూమ్‌లోకి వెళ్తుంది అజిత. ఆర్య అత్తయ్య నీకోసం టిఫిన్ పంపారని అతని ముందు బెడ్ మీద కూర్చుంటూ అంటుంది అజిత. అనిరుద్ ఆమె చేతిలో ఉన్న ఇడ్లీ ప్లేట్ చూసి అబ్బా! మళ్ళీ ఇడ్లీయేనా? నాకు ఇడ్లీ తిని తిని బోర్ కొట్టేసిందని అంటాడు. అలా అంటే ఎలా ఆర్య? నీకింకా సెట్ అవ్వాలంటే ఇవే తినాలని అతనికి తినిపించడానికి నోరు దగ్గర ఇడ్లీ పెడుతూ అంటుంది అజిత. నీకు కూడా ఒకే ఐటెం రోజు పెడితే అప్పుడు తెలుస్తుంది నా బాధేంటో అని తను పెట్టింది తింటూ అంటాడు అనిరుద్. 10 రోజులు ఒకే ఐటెం పెట్టినందుకే ఫీలవుతున్నావు. మరి పెళ్ళయ్యాక కొద్ది రోజులకే నేను కూడా బోర్ కొట్టేసానంటావా? అని అంటుంది అజిత. ఏయ్! అని సడెన్‌గా మెడ పట్టుకొని దగ్గరికి లాక్కొని ఆమె మొహంలో మొహం పెట్టి కోపంగా చూస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావేంటి? అసలు మైండ్‌లోకి అలాంటి ఆలోచన ఎలా వచ్చింది నీకు? అని సీరియస్‌గా అడిగాడు అనిరుద్. అజిత కంగారుగా చూస్తూ ఆర్య నేనేదో సరదాగా అన్నాను అని అంటుంది. సరదాగా కూడా అలాంటి మాట ఇంకోసారి నీ నోటి నుంచి రావొద్దు. అర్థమైందా? అని కోపంగా చూస్తూ అంటాడు. అజిత హా! అని అంటుంది. అనిరుద్ ఆమె ఫేసుని అలాగే చూస్తూ ఉంటాడు. ఆమె కళ్ళల్లో చిన్న బెదురు, ఇంకా పెదాలు వణుకుతూ ఉంటాయి. అవి ఆమెకి మరింత అందాన్ని చేకూర్చాయి. అనిరుద్ ఒకసారి ఆమెను పూర్తిగా చూసి ఒక్కసారిగా ఆమె పెదాల మీద దాడి మొదలుపెడతాడు. అజితకి క్షణం వరకు ఏం అర్థం కాదు కానీ అతను ఇంటెన్స్‌గా పెడుతున్న ఆ ముద్దుకి ఆమె అతని మాయలో పడిపోతుంది. తమ తొలి ముద్దులో ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను తెలుపుకుంటూ ఉంటారు. నేనే ఎక్కువ ప్రేమిస్తున్నానని అంటూ ఇద్దరి పెదవుల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. నాదే ఇంకా ఎక్కువ ప్రేమ అని అంటూ అనిరుద్ ఆమె పెదవులకు చిన్నగా కొరికి వదులుతాడు. ఆ! అని అంటూ మెల్లిగా అతనికి దూరం జరుగుతుంది అజిత. ఆమె అతనికి ముద్దులో పోటీ ఇచ్చిందంటే తనే నమ్మలేక సిగ్గుతో తల వంచుకుంటుంది. అనిరుద్ ఆమె చెంప చిన్నగా నిమురుతూ ఇంకోసారి చెత్త మాటలు వస్తే ఇలా నీ నోరు మూయిస్తాను అని అంటాడు. అజిత ఆ మాటకి బ్లష్ అవుతూ అత్తయ్యని నీకు తినిపించమని చెప్తాను. నా కాలేజ్‌కి టైం అవుతుందని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్‌గా బయటకొచ్చేస్తుంది. అనిరుద్ ఆమె వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుకున్నాడు. తన సిగ్గు వల్ల అనిరుద్ మొహం చూడలేకపోయింది. పెరిగిన తన గుండె సవ్వడి కంట్రోల్ చేసుకొని, ఎర్రగా అయిన తన బుగ్గలను చిన్నగా తడుముకొని, తనలో తనే నవ్వుకొని కాలేజ్‌కి వెళ్ళింది అజిత. ఈవినింగ్ అతని దగ్గరికి వెళ్ళాలనుకుంది కానీ ఎందుకో తన సిగ్గు తనని వెళ్ళనివ్వలేదు. ఆ విషయం గుర్తు చేసుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ ఉన్న అజిత తన ఫోన్ రింగ్ అవ్వడంతో వాస్తవంలోకొస్తుంది. అనిరుద్ నుండి కాల్ రావడం చూసి ఆర్య చేస్తున్నాడేంటి అని అనుకుంటూ తనలో కలిగిన అలజడిని కంట్రోల్ చేసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అజిత. ఏంటి ఆర్య కాల్ చేశావని అడుగుతుంది. ఏంటి నేను కాల్ చేయకూడదా అని అడుగుతాడు అనిరుద్. అలా అని లేదు ఆర్య. కానీ ఇంత రాత్రి రెస్ట్ తీసుకోకుండా ఎందుకు కాల్ చేశావని అడిగాను అంతే అని అంటుంది అజిత. నువ్వు నాకు బాగా గుర్తుకొస్తున్నావు చిన్నారి అని అంటాడు అనిరుద్. అజిత చిన్నగా నవ్వుతూ నేను ఇంటికి వచ్చి 2 గంటలే అయ్యింది ఆర్య. అప్పుడే నువ్విలా మాట్లాడుతున్నావేంటి అని అడుగుతుంది అనిరుద్.
నీకు నవ్వు బానే వస్తుంది కదా! అని చిరుకోపంగా అంటాడు. నువ్వలా మాట్లాడుతూ ఉంటే మరేం చేయమంటావు? అని అంటుంది అచిత. నన్నేం చేయమని అంటావు? నువ్వు నాకు బాగా గుర్తొస్తున్నావు మరి అని అంటాడు అనిరుద్. నేను గుర్తుకొస్తున్నానా? లేదా నేనిచ్చిన ముద్దు గుర్తుకొస్తుందా? అని అంటూ కళ్ళు ఎగరేస్తూ అడుగుతుంది. అనిరుద్ చిన్నగా బ్లష్ అవుతూ ముద్దే అనుకో అని మెల్లిగా అంటాడు. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.